శ్రీ మహావిష్ణువు 4 నెలల పాటు నిద్రలోకి వెళతారు. ఆ సమయంలో ప్రపంచాన్ని పాలించాల్సిన బాధ్యత ఎవరు తీసుకుంటారో మీకు తెలుసా? ఈ జూలై 6వ తేదీన ఏకాదశి అనే దేవత మొర రాక్షసుని చంపి ఆ రోజు బాధ్యత తీసుకుంటుంది. ఆ తర్వాత గురువులు అందరూ కలిసి ప్రపంచాన్ని కాపాడే బాధ్యతను తీసుకుంటారు. ఈ సందర్భంగా మనం గురు పౌర్ణమి జరుపుకుంటాం. గురు పౌర్ణమి తర్వాతి రోజు శ్రావణ మాసం వస్తుంది. ఆ బాధ్యతను శివుడు తీసుకుంటారు. ఇది నెల రోజులు ఉంటుంది. ఆ తర్వాత 19 రోజులు భాద్రపద మాసం వస్తుంది. ఆ రోజుల్లో కృష్ణుడు చూసుకుంటారు. మనం అప్పుడు శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుకుంటాం. ఆ తర్వాత 10 రోజులు గణేష చతుర్థి వస్తుంది. అప్పుడు వినాయకుడు చూసుకుంటారు. ఆ తర్వాత 16 రోజులు పితృపక్ష మాసం వస్తుంది. అప్పుడు పితృదేవతలు చూసుకుంటారు. తర్వాత నవరాత్రి మొదలవుతుంది. అప్పుడు దుర్గాదేవి చూసుకుంటారు. తర్వాత దీపావళి వస్తుంది. అప్పుడు లక్ష్మీదేవి చూసుకుంటుంది. చివరిగా కుబేరస్వామి 10 రోజుల పాటు చూసుకుంటారు. ఆ తర్వాత దేవ ఉత్తని ఏకాదశి వస్తుంది. అప్పుడు విష్ణువు నిద్రలేచి యథావిధిగా పరిపాలిస్తారు. ఇందులో మీకు ఏ దేవత ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.